హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే అంజనాద్రి బెట్ట దాటాక ఒక రెస్టారెంట్ ఉంది. ఫ్లోయింగ్ వాటర్లో టేబుల్స్ గట్టా వేశారు. అక్కడ ఫిషెస్ కూడా ఉంటాయి అంటే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము. మాకైతే రెస్టారెంట్ ఎక్కడుందో చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. దారిలో చాలా మందిని అడుగుతా వెళ్ళాము. ఇదే గాయ్స్ ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి హిడెన్ ప్లేస్. ఇక్కడ ఎంట్రన్స్లోనే బోర్డు పెట్టారు, కానీ ఆ బోర్డు అసలు కనిపించట్లేదు. మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అసలు ఇది రెస్టారెంటా కాదా అనుకున్నాము, కానీ ఇంకా ముందుకెళ్ళి చూస్తే రెస్టారెంట్ ఉంది లోపల. మేమైతే ఇప్పుడు ఆ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాము. ఇదే గాయ్స్ ఆ రెస్టారెంట్. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు మొత్తం చెట్ల మధ్యలో ఉంది. ఇదంతా చాలా గ్రీనరీగా ఉంది చూడడానికి. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయేమో అని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను, కానీ తీరా చూస్తే మాకైతే ఒక్క ఫిష్ కూడా కనిపించలేదు. ఫిషెస్ బదులు పీతలు కనిపించాయి. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. వ్యూ అయితే అసలు చాలా బాగుంది గాయస్. చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ వాటర్ సౌండ్ గట్రా అన్నీ వింటుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఇక్కడ ఇలా ఫ్లోటింగ్ వాటర్లో చైర్స్ అన్నీ వేశారు, టేబుల్స్ అన్నీ ఇక్కడ కూర్చొని తినేలాగా. ఇలా వాటర్లో నచ్చని వాళ్ళకి ఇక్కడ సపరేట్గా డాబా స్టైల్లో వేశారు. మేము ఫస్ట్ ఆ వాటర్లో కూర్చున్న వాళ్ళమే. అక్కడ పీతలు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం గైస్. ఇక్కడంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఫుడ్ విషయానికి వస్తే మేము ఆర్డర్ చేసింది చికెన్ 65, చికెన్ మసాలా, రోటీస్ ఆర్డర్ చేసాము. దీంట్లో చికెన్ మసాలా అయితే యావరేజ్గా ఉంది. ఎగ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. అసలు చాలా టెండర్గా ఉంది చికెన్. అక్కడే కాసేపు క్యారమ్స్ ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయాం. అంతే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.